Hi, this is Dr. JMR Chemistry. ఈరోజు మీకు బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ గురించి నేను చెప్తాను. చాలా మంది బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అనగానే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మీకు ఒక సింపుల్ మెథడ్లో మీకు బ్యాలెన్స్ ఎలా చేయాలనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక రియాక్షన్ని మనం తీసుకున్నట్టయితే నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు అమోనియా. ఇక్కడ ఇది వర్డ్స్లో ఇచ్చాడు. వీటిని మనము ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అని, ఈ రైట్ సైడ్ ఉన్న వాటిని ప్రోడక్ట్స్ అని అంటారు. అంటే ఈ నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ఈ రెండింటిని కలిపి ఏమంటారు? రియాక్టెంట్స్ అంటారు. ఏమంటారు? రియాక్టెంట్స్. ఈ యారో మార్క్కి రైట్ సైడ్లో ఉన్న వాటిని ఏమంటారు? ప్రోడక్ట్స్ అంటారు. సరే, నేనేం చేస్తాను? దీనికి నేను ఫార్ములా రూపంలో రాస్తాను. నైట్రోజన్ అనగానే ఎన్ అని పెడతారు. అంటే స్మాల్ ఎన్ కాదు, ఇది నైట్రోజన్ కాబట్టి క్యాపిటల్ ఎన్ రాయాలి. ఎన్ హైడ్రోజన్ అనగానే హెచ్, తర్వాత ఇలా రాశారనుకోండి, ఇది తప్పు. ఎందుకు? నైట్రోజన్ గ్యాస్ ఎప్పుడు N2 ఉంటుంది. అంటే నైట్రోజన్ ఎన్గా ఎగ్జిస్ట్ కాదు. ఎందుకోసం అంటే స్టేబుల్ కాదు. కెమికల్ బాండ్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. N2 అని రాయాలి. ఈ టూని సబ్స్క్రిప్ట్ అంటే కింద దీని లెగ్స్ దగ్గర రాసేటట్టు రాయాలి. N2 అని. ప్లస్ హైడ్రోజన్. హైడ్రోజన్ అనగానే హెచ్ అని కాదు, ఇది కెమికల్ రియాక్షన్లో కాబట్టి H2 అని రాయాలి. హైడ్రోజన్ గ్యాస్ అంటే ఇవి, కానీ ఇవి ఏంటివి? నాన్ మెటల్స్. జనరల్గా నాన్ మెటల్స్ లైక్ దిస్ N2, H2, F2, O2, Cl2, I2, Br2 చూసారా? అన్నీ అవి ఏంటివి? 2. ఎందుకు అలా N2 రాయాలి, H2 రాయాలి, O2 అంటే స్టేబుల్. స్టేబుల్ టు బికమ్ స్టేబుల్. ఆక్సిజన్ అన్స్టేబుల్, O2 అనేది స్టేబుల్. సో అలా అంటే మేము కెమికల్ బాండింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాని తర్వాత గివ్స్ రైస్ టు ఏంటది? గివ్స్ రైస్ టు అంటే మనం ఒక యారో మార్క్ పెట్టి తర్వాత అమోనియా. అమోనియా అంటే NH3. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి, NH3. సో మనం ఈ రియాక్షన్ని ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. చూద్దాం బ్యాలెన్స్ ఎలా చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఎన్ని ఉన్నాయి? నైట్రోజన్స్ 2 ఉన్నాయి. ఓకే. తర్వాత హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 2 ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. అంటే ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ సైడ్? అంటే రియాక్టెంట్స్ని 2. మరి రైట్ సైడ్లో చూద్దాం. రైట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉంది. అంటే సార్ ఇక్కడ మనకు 3 ఉన్నాయి కదా. నో నో నో, ఆ 3 అనేది ఈ హైడ్రోజన్కి సంబంధించింది, నైట్రోజన్కి కాదు. నైట్రోజన్ ఒకటే ఉంటుంది. సార్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఐ వుడ్ లైక్ టు రైట్, ఇక్కడ నేను 2 వేస్తాను అనుకున్నాను. తప్పు. ఎందుకు అంటే ఈ యొక్క ఫార్ములాను నువ్వు ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అది NH3గానే ఉండాలి. దీని మధ్యలో 2 పెట్టడం కానీ, పైన పెట్టడం కానీ, కింద పెట్టడం కానీ అలా చేయదు. సో ఇక్కడ ఏం చేయాలమ్మా? సో యూ హ్యావ్ టు పుట్ 2 ఎక్కడ? లెఫ్ట్ సైడ్. ఎందుకోసం? నైట్రోజన్ 1 ఉంది కదా, అందుగురించి ఏం చేయాలి? ఈ పక్కన పెట్టుకోవాలి కావాలనుకుంటే. ఇప్పుడు మనకు చెప్పండి, నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉంటాయి. ఎందుకు? లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ కూడా 2 ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ చేయబడింది. అంటే లెఫ్ట్ సైడ్ 2 అంటే యారో మార్క్కి లెఫ్ట్ సైడ్లో 2 నైట్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో కూడా 2 ఉన్నాయి. అంటే నైట్రోజన్ ఇస్ బ్యాలెన్స్డ్. మన హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మనం అలానే మనం ఇప్పుడు హైడ్రోజన్ రైట్ సైడ్లో కూడా చూడాలి. అంటే అన్ని ఆటమ్స్ బ్యాలెన్స్ కావాలని.
సో రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 అంటే 3 ఉన్నాయి అనుకో. సపోజ్ 3 అన్నాం అనుకో, తప్పు. ఎందుకు? అంటే 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 3 ఏం చెప్పాలి? 2 3 అప్పుడు ఏమవుతుంది? 6 అని చెప్పాలి. 2 3 6 అంటే లెఫ్ట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ ఉంది కదా 2. ఈ 2 అనేది నైట్రోజన్కు, ఈ 2 అనేది హైడ్రోజన్ కూడా వస్తుంది. 2 3 6. మరి లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్ సైడ్ ఓన్లీ 2 ఉన్నాయి. మరి దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సార్ నేను ఇక్కడ 6 పెడతాను. నో, నాట్ లైక్ దట్. ఏం చేయాలి? దాని పక్కన రియాక్షన్ కోఎఫిషియన్స్ 3 అని పెట్టాలి. 3 అని పెడితే ఏమవుతుంది? అది 3 2 ఏమవుతుంది ఇక్కడ? 3 2 ఎంత అవుతుంది? 6. అంటే హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ అయింది. మళ్ళీ ఒకసారి చూద్దామా? లెఫ్ట్ సైడ్ 2 నైట్రోజన్స్, రైట్ సైడ్ 2 నైట్రోజన్స్, దెన్ 3 2 6 hydrogens, 2 3 6 hydrogen. Yes, reaction is balanced. మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ఇక్కడ నైట్రోజన్ పక్కన ఏముంటుంది? 1. హైడ్రోజన్ పక్కన ఏముంటుంది? 3. నైట్రోజన్ పక్కన ఏముంటుంది? NH3 పక్కన 2. అంటే ఏంది? 1 mole ఆఫ్, ఏం ప్రొనౌన్స్ చేయాలి? 1 mole ఆఫ్ నైట్రోజన్ reacts with 3 moles of hydrogen to form 2 moles of ammonia. అంటే చూసారా? ఇలా ఈ ఈక్వేషన్ని మనం ఏం చేసాం? బ్యాలెన్స్ చేయబడింది. అర్థమైందా? సో ఇంకొక రియాక్షన్ అలానే చూద్దామా? ఓకే. ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ మీకు తెలుసు కదా. లెఫ్ట్ సైడ్ వాటిని ఏమంటారు? రియాక్టెంట్స్ అని, రైట్ సైడ్ వాటిని ప్రోడక్ట్స్ అని అంటారు. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏంటి? సల్ఫర్ డయాక్సైడ్. ఎప్పుడు కానీ క్యాపిటల్ లెటర్స్లో రాయి, ఎస్ అండ్ ఓ. డై అన్నాడు కదా, ఇప్పుడు సల్ఫర్ అంటే ఎస్, డై అన్నాడు చూడండి, డై అంటే 2 అన్నట్టు, అంటే SO2. ఏంటది? SO2, సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏమైతుంది? O2 అని పెట్టాలి. ఏం పెట్టాలి? O2 అని పెట్టాలి. దాని ఏమైంది? ఎస్, లైక్ దట్, O2 పెట్టాలి. ఆక్సిజన్ అని. నెక్స్ట్ టు ఫార్మ్ సల్ఫర్ ట్రై. చూసారా? ట్రై అంటే ఏంటి? 3 SO, ఏమొస్తుంది ఇక్కడ? 3 SO2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు SO3. చూసావా? అంటే ఆ విధంగా మనకేం జరుగుతుంది? ఈ యొక్క వర్డ్స్ని మనం ఏం కన్వర్ట్ చేసాం? ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేసాం. చూద్దాం ఇంకా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? సారీ, ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? వీఆర్ హ్యావింగ్ ఓన్లీ, వాట్ ఈస్ దట్? 1 సల్ఫర్. ఏమున్నాయి ఇక్కడ? ఒక సల్ఫర్. రైట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి? ఒక సల్ఫర్. ఎస్, సల్ఫర్ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటే కలర్ డిఫరెంట్గా చూపిస్తాను. రైట్ సైడ్ కూడా ఏంటది? సల్ఫర్ ఒకటే ఉంది, బ్యాలెన్స్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి? ఆక్సిజన్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2. అంటే టోటల్ చూడాలి ఈ యారో మార్క్కి. సార్ ఇది వేరే ఉంది కదా, 2 కదా, ఇది 2 ప్లస్ ఇక్కడ 2, టోటల్ ఏమవుతుంది? 4. రైట్ సైడ్ ఏమున్నాయి? 3. సార్ 3 తీసేసి నేను 4 పెడతాను. నో నో, నాట్ లైక్ దట్. మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ ఈ యొక్క కాంపౌండ్ను డిస్టర్బ్ చేయడానికి లేదు. అంటే ఏం చేయాలి? దీని పక్కన 2 పెట్టాలి. అంటే పక్కన 2 పెట్టాలి. 2 3 ఏమైంది? ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ 2 పెట్టావు కదా బిడ్డ, 2 3 ఏమవుతుంది? 6 అవుతుంది. కానీ లెఫ్ట్ సైడ్లో ఏమైంది? మళ్ళీ వెళ్ళాలి బ్యాక్ సైడ్, మళ్ళీ వెళ్ళి సల్ఫర్లో చూడు. సల్ఫర్ ఎక్కడ ఉంది? 1. కానీ ఇక్కడ ఎన్ని ఉంటాయి? 2. ఎందుకోసం? 2 పెట్టావు కదా ఇక్కడ. 2 పెడితే 2 బిలాంగ్స్ టు సల్ఫర్ కూడా వస్తుంది. సల్ఫర్ కూడా వస్తుంది కదా. అప్పుడు సల్ఫర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. కాబట్టి ఇక్కడ 2 వేద్దాం. చూసారా? మళ్ళీ బ్యాక్ వెళ్తూనే ఉండాలి. అంటే ఇటు బ్యాలెన్స్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సల్ఫర్ 2 అయినాయి. మరి ఆక్సిజన్స్ ఇక్కడ 2 2 చూసారా? అంటే మల్టిప్లై చేయాలి. 2 2 4 ప్లస్ 2 6 కదా. ఇక్కడ రైట్ సైడ్ 2 3 అంటే ఈ 2 అనేది సల్ఫర్కు యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్కి వస్తుంది. 2 3 6. ఎస్, బ్యాలెన్స్డ్.
అంటే ఆ రియాక్షన్ లోపల ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అంటే 2 moles ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ ఏం లేకపోతే 1 mole అనుకోవాలి 1 mole ఆఫ్ ఆక్సిజన్ టు ఫార్మ్ 2 moles ఆఫ్ SO3. చూసావా? సో ఈ విధంగా బ్యాలెన్స్ చేయడం. అలానే ఈ ఈక్వేషన్ కూడా మీరు చేయాలి. ఈ ఈక్వేషన్ ఒకటి మనం చూద్దాం. సోడియం నైట్రేట్. ఇక్కడ సోడియం ఇది మెటల్ కదా, మెటల్ అలానే ఎగ్జిస్ట్ చేస్తుంది, దాన్ని Na2 అట్లా రాయదు. ఇది ఒక సాల్ట్. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమైంది బెటా Na ప్లస్, ఏమైంది అక్కడ Na ప్లస్. నైట్రేట్ అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు నైట్రేట్. నైట్రేట్ అంటే NO3 -1. నైట్రేట్ అంటే NO3 -1. ఓకే, ఇప్పుడు మనం ఏం రాద్దాము, దీని ఫార్ములా రాద్దాం. ఇప్పుడు అయాన్స్ రూపంలో అంటే Na is +1 అండ్ దట్ ఈస్ -1. క్రిస్ క్రాస్ చేస్తే మనకి ఏమొస్తుంది Na NO3 వస్తుంది. ఏమొస్తుంది NaNO3. వాట్ విల్ గెట్ యూ విల్ గెట్ NaNO3. ఎందుకు +1 -1 కాబట్టి 1 1 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. NaNO3. ఓకే, గుడ్. దెన్ గివ్స్ రైస్ టు, ఏమన్నాడు ఇక్కడ గివ్స్ రైస్ టు. చూడు ఇక్కడ గివ్స్ రైస్ టు, గివ్స్ రైస్ టు. ఇక్కడ ఏమైంది సోడియం, ఏమన్నాడు సోడియం నైట్రైట్ Na, వాట్ ఈస్ దట్ +1 సోడియం. ఇక్కడ ఏమన్నాడు నైట్రైట్ అన్నాడు. ఇక్కడ 8 చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ బిట. 8 అంటే ఏంటి NO3 -1. కానీ ఇక్కడ ఏమన్నాడు నైట్రైట్ అన్నాడు. ఏమన్నాడు నైట్రైట్. నైట్రైట్ అంటే ఏంది NO2 -1. NO2 -1. ఇప్పుడు చూద్దాము ఫార్ములా. రైట్ డౌన్. Na, వాట్ ఈస్ దట్ NO2. NaNO2, వాట్ ఈస్ దట్ ప్లస్ ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే O2. లైక్ దిస్. చూసావా, ఆక్సిజన్ అంటే O అని రాయడు, O2 అని రాయాలి. ఇప్పుడు మనము ఈ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయబోతున్నాం. ఓకే, మీకు అర్థమైంది కదా ఫార్ములాస్ ఎలా రాయాలనే విషయాన్ని కూడా నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. సో దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఇప్పుడు సోడియం, ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తాను. సపోజ్ బ్లాక్ కలర్లో ఉంది లెఫ్ట్ సైడ్ సోడియం. మరి రైట్ సైడ్లో యారో మార్క్ రైట్ సైడ్లో సోడియం. ఎస్, లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, రైట్ సైడ్ సార్ ఇక్కడ 2 ఉంది కదా అంటే ఆ 2 బిలాంగ్స్ టు ఆక్సిజన్. కాబట్టి ఏంటంటే లెఫ్ట్ సైడ్ 1 ఉంది, రైట్ సైడ్ 1 ఉంది. సూపర్. దెన్ ఇక్కడ ఏముంది లెఫ్ట్ సైడ్ నైట్రోజన్ ఉంది. ఏముంది అక్కడ లెఫ్ట్ సైడ్ నైట్రోజన్ ఉంది, రైట్ సైడ్ కూడా ఒక నైట్రోజన్ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్డ్. దెన్ వాట్ అబౌట్ ఆక్సిజన్? ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3. ఇక లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 + 2 4 ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి 4 అంటే ఇక్కడ 2 పెట్టాలి. ఎప్పుడు కానీ ఈవెన్ నెంబర్ 2 పెట్టాలి. 2 పెడితే ఏమవుతుంది 2 3 6 అవుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఇక నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, సోడియంస్ ఎన్ని ఉన్నాయి 2. చూసారా 2 పెట్టడం వల్ల మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో 2 సోడియం, రైట్ సైడ్ కూడా ఏం పెట్టా 2 సోడియం. నౌ సోడియం ఇస్ బ్యాలెన్స్డ్. వాట్ అబౌట్ నైట్రోజన్? ఇక్కడ 2 పెట్టావు కదా, అప్పుడు దానికి అన్నిటికీ వస్తుంది. నైట్రోజన్ ఏంట బెటా ఇక్కడ 2, ఇక్కడ కూడా నైట్రోజన్ 2. ఎందుకోసం ఇక్కడ 2 పెట్టాం కదా 2 2. ఓకే, గుడ్. దెన్ ఇప్పుడు ఆక్సిజన్ చూద్దాం. 2 3 6 అని పెట్టాలి. రైట్ సైడ్ చూద్దాం. 2 2 4, ఇక్కడ ఒక 2 ఉంది, 6. ఎస్, బ్యాలెన్స్డ్. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ సోడియం ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ సోడియం ఎన్ని ఉన్నాయి,
లెఫ్ట్ సైడ్ నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా కొన్ని రియాక్షన్స్ మీకు ఇస్తాను, ఇవి బ్యాలెన్స్ చేయండి. కాల్షియం ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ నైట్రోజన్, దీన్ని బ్యాలెన్స్ చేయండి. దాని తర్వాత సోడియం నైట్రేట్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ సోడియం సల్ఫేట్ అండ్ నైట్రిక్ యాసిడ్, దీన్ని బ్యాలెన్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ డాక్టర్ జేఎంఆర్, జేఎంఆర్ కెమిస్ట్రీ.